ఇచ్చేసి శిబిరంలో వచ్చినందుకు శిబిరానికి వచ్చినందుకు మనల్ని మనము న్యాయం చేసుకునే విధంగా మనం రేపు ఒక్కరోజు సమయసాన్ని పాటిస్తారని రండి బీసీ బంధువులారా, భం భం బీసీ బం 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 బీసీ జై బోలో బీసీ బం బం బీసీ జై బోలో బీసీ ఐక్యవేదిక శిబిరానికి తరలి వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యాదగిరిగుట్ట క్షేత్రంలో మనమంతా కూడా సమావేశం కావడం ఇది మన విజయానికి తొలిమిట్టని నేను భావిస్తున్నాను. ఇది గుర్తుగానే భావిస్తున్నాను. ఏ పనికైనా కూడా అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయాలంటే తొలి అడుగుతోటే ప్రారంభమవుతుంది అనేటువంటి సంగతి విజ్ఞులైనట్టు మనందరికీ కూడా తెలుసు. ది లాంగెస్ట్ జర్నీ స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఖాళీ సమయంలో మనం చర్చించుకుంటుంటే మన తెలంగాణలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల విషయాలు మనకు సంబంధించినవి మనకు దొరకడం లభిస్తుంది. అంతేకాకుండా మనం ఒకరినే కాదు, బీసీ వాళ్ళం అందరి లోపల ఉంటుంది. ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, సక్రమంగ కులము అనే ఉన్నది. ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఆటవికులు. కానీ బీసీ విషయానికి వచ్చేవరకే బీసీ క్యాస్ట్ అనుకుండా బీసీ క్లాస్ అనే వర్డ్ పెట్టడమే అసలు అంటే మనం ఒక రకంగా కులాలనే కుల సర్టిఫికెట్లు ఇస్తారు, కానీ రాజ్యాంగం కులంగా గుర్తించదు. దానివల్ల బీసీలు ఐక్యం కాకుండా ఉంటున్నారనేది నా అభిప్రాయం. బీసీలు సార్ చెప్పినట్టు 65% ఉన్నారు. అయినా కానీ రాజ్యాధికారం ఎందుకు రావడం లేదు అంటే 65% అంతా కూడా ఎవరికి వాళ్ళు విడివిడిగా కులాల వారిగానే చెప్పుకుంటారు. చచ్చిపోతే బొందబెట్టే దిక్కు లేదండి, బొందబెట్టే జాగ లేదు. ఏ కులాలకు ఉన్నది ఎవడుకుంటే వాడి కులం పేర్లతో ఉంటాడు. కానీ హిందువులకు సంబంధించి ఒక కులం పేరుతో బొందలు గట్టలు పెడుతున్నా పెట్టలేదు. చచ్చిపోతే తగలబెట్టడానికి వైకుంఠధామం అని పెడుతున్నారు, కానీ బొంద పెట్టడానికి జాగించలేదు. మరి బీసీలలో దాదాపు 30 కులాలు సస్తే బొంద పెడతారు. ముస్లిమ్స్కి అయితేనేమో బరియల్ గ్రౌండ్స్ అని పెడతావు, క్రిస్టియన్స్కి బొందలు కట్టిస్తావు, హిందువులకి అయితేనే నువ్వు తగలబెట్టు లేకపోతే బొంద పెట్టడానికి మా దగ్గర లేదండి. ఇంకా మరి వాడు మతం మనకి ఏం చేస్తాడండి? ఇంటి పేరుతోడే శవం పట్టుకోవాలి, ఇంటి పేరుతోడే బొందలు కట్టకపోవాలి. కులం పోతే ఇంకొక కులం ఓటు పెట్టడానికి వీల్లేదు, గోత్రం మారితే గోత్రాన్ని చేసుకోవడానికి వీల్లేదు, కులం మారితే కులం చేసుకోవడానికి వీల్లేదు, ఉపకులాన్ని ఇంకొక కులాన్ని కలుపుకోడు. పైకి మాత్రం అంత బీసీలు ఉండాలి అంటారు. మళ్ళీ ఎక్కడికెక్కడికి వచ్చేవరకే ఏ కులమోడు ఆ కులమోడే, ఏ గోత్రమోడు ఆ గోత్రమోడే, ఎవడు ఆచారం వాడితే వాడికి వీటిని కలవనీటారు, వీటి వాడి కలవనీటారు. వీటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తే బీసీలు ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం సార్. లేవు కాబట్టి ఈ బీసీ సంక్షేమ పరిధిలో సంచారదారులు అనేది చర్చ జరగకపోవడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. సో ఇప్పటి నుంచైనా మనకు తెలిసిన అంశాలు, మనకు జరుగుతున్న నష్టము, మనం దక్కించుకోవాల్సిన హక్కులు ఏవైతున్నాయో రాజ్యాంగబద్ధమైన వాటా, జనాభాకు తగ్గ వాటా మనం సాధించుకోవాలంటే ఇంకా చాలా ఉద్యమాలు చేయాలి, చాలా పోరాటాలు చేయాలి, చాలా చైతన్యం చేయాలి. ఈ చైతన్యం కూడా ఇంకోటి మనకు జరుగుతున్న అన్యాయం చెప్తుంటే కూడా కొంత మన బీసీ సమాజం సిద్ధంగా అంటున్నారు. బీసీ సమాజము బండ సమాజం, అంత తొందరగా రీచ్ కాదు. ఏదైనా ఒక సెన్సేషనల్ చేస్తే తప్ప మన సమాజంలో కదలిక రాలేదు. అది ప్రాక్టికల్గా వాస్తవం.
కొద్దిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే బీసీ ప్రధానంగా తరగతి మన ఉద్యమం బలపెట్టబట్టే చివరగా రాజ్యాంగాన్ని దక్కించుకోగలుగుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మూమెంట్ చేయాలి అంటే పొలిటికల్ ఉద్యమాన్ని చదవాలి, రాజకీయ పార్టీల స్వరూపాన్ని చదవాలి, ఏ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయి, ఏ ఓట్లు ఎవరు వచ్చినాయి, ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసింది అనేది చదవకపోతే ఊరికనే కుల సంఘాలు పెట్టుకుని ఊరికనే సోషల్ ఆర్గనైజేషన్ పెట్టుకుని కుల వ్యవస్థ గురించి పాతదాన్ని చదివిందాన్ని చదవడం వల్ల ఏం ఉపయోగం లేదు. పొలిటికలే ఇప్పుడు అంతా నడిచేదంతా రాజకీయమే. రాజకీయ రంగాన్ని రంగరించి జీవితం కోరుకోవాలి, జీవితం చేసుకోవాలి. అవుట్డేటెడ్ విషయాలన్నీ చదివి మొత్తం చెత్తనంతా చదివి ఊరికే టైం అంతా వేస్ట్ చేసేదానికంటే రాజకీయ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. భారతదేశ చరిత్ర మొత్తం చూస్తే ఇంతకుముందే శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వర్ణ వ్యవస్థ అనేది దేశంలో కీలకమైనటువంటి అంశం. పై 3 వర్ణాలకు సేవ చేయడానికి కింది వర్ణాన్ని ఏర్పాటు చేసినారు. అట్లాగే ఈ వర్ణ వ్యవస్థ యొక్క లక్షణం ఏంటంటే పై వర్ణం వాళ్ళు కింది వర్ణాల్లోకి రావచ్చు, వాళ్ళ వృత్తులను స్వీకరించవచ్చు, ఇంకా అన్ని రకాలైనగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. తర్వాత రెండవ వర్ణమైనటువంటి క్షత్రియులు పై వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణం చేసేటువంటి పనులు వెళ్ళడానికి వీలేదు, వాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి వీలేదు, కిందికి రావచ్చు, కింది పనులు చేయవచ్చు. అట్లాగే మూడవ వర్ణం పై రెండింటికి అంటే క్షత్రియ బ్రాహ్మణ వాటికి సంబంధం లేకుండా వాళ్ళ పని చేసుకుంటూ కిందికి రావచ్చు. అట్లాగే ఒకసారి శూద్ర కులంలో పుట్టినాడంటే ఆయన పైకి వెళ్ళడానికి అవకాశం లేకుండా నిర్మాణం చేయడం జరిగింది. అంటే బేసికల్గానే మనమంతా సమానం కాదు అనేది ఇంతకుముందు చెప్పిన వక్తలు చెప్పిన విషయమే నేను దానిలోకి చెప్తూ, ఇంగ్లీష్ విద్యా విధానము ఒకే పేరుతో ఉండేది. డిగ్రీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్, పీజీ మాస్టర్ ఆఫ్ సైన్స్. ఇప్పుడు మీరు ఏ దేశంలోకి వెళ్ళినా కూడా డిగ్రీ పీజీలు ఒకే పేరుతో పిలువబడతాయి. ఇది మొట్టమొదటి విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నటువంటిది. ఇక ఆ విద్యను అందుకున్నటువంటి వాళ్ళు ఇంతకుముందు సారే చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి వర్ణాలలో పై 3 వర్ణాలకు ఎట్లాగూ ఆస్తి ఉంది, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందారు, సామాజికంగా పైన ఉన్నారు, రాజకీయంగా కూడా వాళ్ళకి అధికారం వచ్చింది. ఇక శూద్ర కులాలలో భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో కులం వాళ్ళు భూమిని వాళ్ళు చేజిక్కించుకున్నారు, అంటే భూస్వాములైనారు. ఇవాళ దేశంలో కొంత బీసీ వాదం ఎక్కడన్నా ఉందంటే ఓన్లీ నార్త్లో ఉంది. వాళ్ళ పుణ్యమని మండల్ కమిషన్ వచ్చింది, సౌత్లతో రాలేదు. మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్, మండల్ కమిషన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా ఒక నిమిషం చెప్తాను. తెలంగాణలో బీసీ, కర్ణాటకలో ఎస్టీ, మహారాష్ట్రలో ఎస్సీ. లంబడు బంజారా ఈడ బీసీ, పక్కన మహారాష్ట్రలో ఎస్టీ. సో ఇట్లా ఈ క్లాసిఫికేషన్తో ప్రాబ్లం ఏమైందంటే ఈ చిన్న సంచార జాతులైనటువంటి వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు 1948 బిఫోర్ వాళ్ళు డిప్రెస్డ్ క్యాస్ట్ కింద ఉన్నారు. డిప్రెస్డ్ క్యాస్ట్ కింద రిజర్వేషన్ అనుభవించింది. కానీ ఎప్పుడైతే ఈ బీసీల లిస్టులో వాళ్ళు కలపబడ్డారో 47 తర్వాత, మనకు 48 వాళ్ళకే 47, మనకు నైజాం స్టేట్లో రిజర్వేషన్ లేకుండే. 47 తర్వాత వీళ్ళు బీసీలలో కలపబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ అంటే పతనం ఇంకా ప్రారంభమైంది, ఇంకా దెబ్బతిన్నారు. సో ఈ కులాల మధ్య ఐక్యత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. సో ఇవన్నీ ఉండే సమస్యలు, కానీ మనం కొన్ని కామన్ సమస్యల మీద పోరాడచ్చు. ఆ కామన్ సమస్యలకు కూడా మన కులగణన, రిజర్వేషన్ల పెంపు, రాజకీయ సాధికారత. అందరూ మాట్లాడే రాజకీయాలు ఫస్ట్ మనం తయారు, మానసికంగా తయారైనప్పుడు అన్నప్పుడు ఏం దాకపోయిందో మీకు అదే తెలుసు. సంసిద్ధత కావాలి. నేను సహితం అనేది రాగలిగినప్పుడు ఎన్ని మైళ్ళైనా, ఎంత దూరమైనా, ఎన్ని కష్టాలైనా వెంకటేష్ భరించగలుగుతా, ఆస్వాదించగలుగుతా, ఆనందంగా స్వీకరించగలుగుతా. ఆలోచన అందరితో షేర్ చేసుకుంటూ ఇవాళ 150 మంది
వచ్చిందంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ఆలోచనతో వచ్చినటువంటి కాదు, మీ అందరికీ అదే ఆలోచన ఉంది కాబట్టి మన ఆలోచన హిందూ సంస్కృతి, ఈ సంస్కృతి భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతి ఎవరు అంటే, ఈ సంస్కృతిని కాపాడే వాళ్ళు ఎవరు అంటే కుల వృత్తులను నమ్ముకున్నటువంటి వారు మాత్రమే అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఇంత నైపుణ్యత ఉన్నటువంటి మనం, ఇంత చాకచక్యం ఉన్నటువంటి వాళ్ళు మనం, ఇంత మధ్య సామరస్యత ఉన్నటువంటి మనం, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, అన్న వదిలేలుగా, చెల్లెలుగా అన్ని బంధాలు కలిగినటువంటి మనం సంఘటితం ఎందుకు వస్తలేదో, అది ఎక్కడ దొరుకుతుందో మా కేవీ గౌరవంలో తెలుస్తుంది. ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది బాగా ఎక్కడో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది అంటే మీ మనసులలో ఉంటుంది. మీ మనసులలో ఉంటుంది. అది ఏమని? మన ఆలోచన. నా తెలంగాణ కోటి రతనాలు. రాజకీయమైన, సామాజికమైన, కులమైన, మతమైన, వర్గమైన, ప్రాంతమైన, హిందుత్వమైన, ధర్మమైన, దేశమైన, నాకు నా తెలంగాణ ఇంపార్టెంట్. కాబట్టి నేను మీ నైపుణ్యతను, ఇంత నైపుణ్యత పక్క రాష్ట్రాల్లో ఉందా నేను చూడలేదు. ఇంత మనసు పక్క రాష్ట్రాల్లో ఉందా నేను చూడలేదు. కాబట్టి ఇంత నైపుణ్యత కలిగినటువంటి కులాలు, ఇంత నైపుణ్యత కలిగినటువంటి వర్గాలు, ఇంత నైపుణ్యత కలిగినటువంటి మనసులము ఎందుకు అధైర్యపడుతున్నామో నాకు అర్థమైంది. ఎందుకు అధైర్యపడుతున్నామో నాకు అర్థమైంది. రాసుకోవాలి మనం, ప్రశ్నించుకోవాలి మనమే. అదే మన ఆలోచన. ఎప్పుడైతే మన ప్రశ్న రాగలుగుతుందో మనసులో, అప్పుడే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత బలం పెట్టుకొని, ఇంత నైపుణ్యత పెట్టుకొని ఎవరైతే తిరుగుతున్నాం మల్లికార్జున, ఓ పార్టీ, ఏ పార్టీ, ఏదో పార్టీ, ఎవరిది, ఎవరిలో పార్టీ, ఎవరి గురించి, ఎవరి గురించి ఏం తెలుసు, ఎవరో పార్టీ, ఏదో పార్టీ, ఎవరి గురించో పార్టీ మనం మాట్లాడతాం. వారి జెండాలు ఎత్తుకుంటాం, వారి భుజాల మీద ఎత్తుకుంటాం, వారి నెత్తి మీద ఎత్తుకుంటాం. అహర్నిశంగా మీరు చూడండి, కావాలంటే మీరే మీరు ప్రశ్నించుకోండి. వచ్చిందంటే వానికి గులాబీ చేస్తాం. మన శక్తి అంచనా వేసుకో. మన బలహీనత స్వార్థం ఉండాలి. అంటే ఏమిటప్పుడు స్వార్థం ఉంది. 100% మనిషికి స్వార్థం ఉండాలి. ఏ స్వార్థం ఉండాలి? సమరసత, అందరినీ కలుపుకునే స్వార్థం ఉండాలి. నేను గెలవాలనే స్వార్థం ఉండాలి. నా సమాజం గెలవాలనే స్వార్థం ఉండాలి. నా దేశం గెలవాలనే స్వార్థం ఉండాలి. నా ధర్మం గెలవాలనే స్వార్థం ఉండాలి. నా నాయకుడు గెలవాలనే స్వార్థం ఉండాలి. 100% స్వార్థం ఉండాల్సిందే. స్వార్థం లేనటువంటి ఎవరు ఈ భూమి మీద ఉండనే ఉండరు. స్వార్థం అనేది మనిషి బలహీనత. కానీ మన ఆలోచనే మన బలహీనత. మన ఆలోచనలో వస్తున్నటువంటి ఆలోచనల బలహీనత. ఇవన్నిటినీ మనం ఒక దగ్గర పోగు చేయగలిగితే, ఒక దగ్గర పెట్టగలిగితే, మనం ఎవరన్నా అని మనకు తెలియగలిగితే, మన పుట్టుక ఏంటి అని మనకు తెలియగలిగితే, మన సంస్కృతి ఏంటి అనేది మనకు రాగలిగితే, చూడగలిగితే, చూపగలిగితే, మనలో ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా, ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ కుల వృత్తులన్నీ కూడా సాంస్కృతిక కుల వృత్తులే. సంచారాలు ఉన్నాయి. నేను కనీసం ఒక 5 రోజులు 10 రోజులు డిస్టర్బ్ చేసి
మరి ఏం చేసింది? దేశంకు సంబంధించిన స్వాతంత్ర పోరాటంలో సంచారం చేస్తూనే వాళ్ళు సమాచారం ఇచ్చింది. పుస్తకం లేకుండా, అక్షరం లేకుండా పద్యాలు పాడేవారు, పాటలు చెప్పేవారు. అది వాళ్ళ సంస్కృతి. అది తెలంగాణలో బీసీల సంఘటిత శక్తి రావడానికి సమయం రాజ్యాధికారము, ముఖ్యమంత్రి ఇది కాదు నాకు కావాల్సింది. సమరసతా భావము, సంఘటన శక్తి, అందరూ ఏకమై జీరో నుండి ఉన్నటువంటి యొక్క బీసీలు 10 వరకు వచ్చే వరకు మనం శ్రమించాల్సింది. సమూలంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని మనము అన్ని వర్గాల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడే, మన ఆలోచన అందరికీ పంచగలిగినప్పుడే రాజ్యాధికారం వచ్చినా స్థిరంగా నిలబడగలరు. ఎట్లయితే తమిళనాడు అని ఎగ్జాంపుల్ చెప్తున్నామో, ఎట్లయితే తమిళనాడు అని చెప్తున్నామో అట్లా నిలబడగలుగుతుంది తప్ప లేకపోతే నిలబడలేదు. మీకు రిజర్వేషన్ వస్తే ఊర్లో ఒక్కసారే వస్తుంది. రిజర్వేషన్ వస్తే ఏమవుతుంది? అందరు బీసీలు నిలబడతారు. అయితే రిజర్వేషన్ వచ్చిందనుకో, మరి అందరు బీసీలు ఉంటారు కదా, మనం ఏడ గెలవాలి? ఏడైతే 95% ఉన్నాం. నేను ఏం పేరు పెట్టాయిగా, ఏడైతే 95% మనమున్నామో ఆడ గెలవాలి. నీకు రిజర్వేషన్తో ఏం సంబంధం? నాకు అడుగుతున్నా నేను సంబంధం చెప్పండి. ఆ చైతన్యం కావాలి మనకి, గ్రామంలో ఆ యూనిటీ కావాలి మనకి, గ్రామంలో ఆ ఐక్యత కావాలి మనకి. సంబంధమే లేదు. కాబట్టి మన యొక్క విల్ పవర్, మనోధైర్యం, మనస్థైర్యం ఉండగలిగినప్పుడు ఎవడొచ్చినా ఎవడన్నా మనం సాధించగలుగుతాం. ఏం కావాలి దీనికి? ప్రయత్నం కావాలి. ప్రయత్నం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 5, 10, 20 బీసీ సంఘాలు ఉన్నాయి. అనేక సమావేశాలు జరుగుతున్నాయి. కొంతమంది రాజకీయ పార్టీలకు అనుకూలంగా చేస్తున్నారు, కొంతమంది శక్తికి అనుకూలంగా చేస్తున్నారు. అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మన మనసులో ఏ ప్రయత్నం ఉంది? ప్రయత్నమే స్వప్రయత్నమై, మన ప్రయత్నమై. ఎవరో ప్రయత్నం చేస్తుంటే ఆరు పిలిస్తే ఆరు పోయి చెప్తే వినడం కాదు. మన ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నమే స్వప్రయత్నమై దైవమంచు. దేవుడు అనుకొని సాధక. ప్రయత్నమే స్వప్రయత్నమై దైవమంచు సాధక. పదే పదే ఇదే నీ మనువందు ముందుగా. ఇదే ఏది? స్వప్రయత్నం. లోపం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరనే ఉంది. వాళ్ళకి తిడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. తిడుతున్నాం, వెళ్ళిపోతాం. ఒక్కరన్నా మనం అరే వాళ్ళు ఎందుకు తిడుతున్నాయి అంటే నిజంగా కూడా వాళ్ళు తిట్టింది మంచిదే అని అనుకుంటున్నాను. ఎందుకు తిడుతున్నాయి అంటే కనీసం మనకు ఎందుకు తిడుతుంది అంటే మనకి ఏమి లేదు. కూర్చునే గాలి వస్తుంది వాడి काबूज रहने वाले दम नहीं है अपने पास, जलस नहीं है अपने पास, धैर्य नहीं है अपने पास, विजन नहीं है अपने पास. विजन లేదు మనకి, ఫోర్కాస్ట్ లేదు మనకి. మన మనసుని సంపుకొని బతుకుతున్నాం, మన ఆచరణను ఖతం చేసుకొని బతుకుతున్నాం, మన అడుగుని కొట్టేసుకొని బతుకుతున్నాం, మన కాళ్ళని నరుపుకొని బతుకుతున్నాం, మన హృదయానికి చిల్లులు పెట్టుకుంటూ బతుకుతున్నాం. అనిపిస్తారు ఒకసారి. కానీ ఏ రోజు కూడా మనం ఆలోచన చేస్తున్నామా మనం ఎందుకైతే లేమో?
ఇక పోగానే నాకు తెలుసు ఇక ఏ బాగా మాట్లాడిపోయి నర్సింగ్రావు ఎవరు చేస్తారు పోయి ఊరికే పంచాయతీ ఎవరు చేస్తారు కదా అగ్రవర్ణాలను తిట్టకుండా అగ్రవర్ణాలు ఏం చేస్తుందో అది చేయండి. ఏం చేస్తుంది అది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డే పరిపాలన చేయగలుగుతారు, రెడ్లకే ధైర్యం ఉంది, సత్తా ఉంది అన్నీ అన్నప్పుడు ఎవరికైనా కనీసం మసిలిందా ఏమన్నా మసలిందా చీము నెత్త ఏమైనా కాలిందా కూర్చున్నాయి నిప్పు అగ్ని కిలలై రావాల్సినటువంటి సందర్భం గుంపు అవసరం లేదు చేయలేదా సిద్ధాంతాల గురించి నెత్తి వలగొట్టుకోలేదా రోడ్ల మీదకి రాలేదా రాజులు ఎత్తి కొట్టలేదా కత్తులు తీసుకొని పొడుచుకోలేదా రివాల్వర్ పట్టుకొని కాల్చలేదా కేసులు బుక్ చేసుకోలేదా కానీ అయినామా వచ్చినామా ఒక్కరైనా సోషల్ మీడియాలో పెట్టినామా అదే గాంధీ నీ పక్కన డ్రైవర్ ఎవరు అని అడిగినామా నీ పక్కన ఉత్కేది ఎవరు అడిగినామా అడగవి నీకు నెత్తి వరగేది ఎవరు అడిగినామా నీకు కుండలు ఇచ్చేది ఎవరు అడిగినామా నీకు బట్టలు ఇచ్చేది ఎవరు అడిగినామా నీకు కళ్ళం మీద ఎవరు అడిగినామా నీకు మాంసం అడిగేది ఎవరు అడిగినామా వీళ్ళు లేకుంటే నీ బతుకు ఎక్కడిరా అన్నమా అంటే ఏంటి మనకు తెలియకనే ఉండాలి ఎక్కడైపోయి మనకు ఆ విషయాలు తెలియకనే ఉండాలి లేకపోతే జాగ్రత్త పుత్తా పోతేలేక ఇది రానంతసేపు ఈ మనసులో ఆలోచన రానంతసేపు ఎన్ని పెట్టుకోండి మనం ఎంతో మంది ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తున్నారు ఎన్ని పెట్టుకున్నా మా పంతులు మధువై చెప్పిండు ఆయన యొక్క ఆలోచన ఆయన ఆవేదన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆవేదన కానీ దాన్ని వ్యక్తపరిచేటువంటి ధైర్యం లేనంతసేపు దాన్ని వ్యక్తపరిచేటువంటి మనస్థితి లేనంతసేపు మనం చెప్పేంత క్లారిటీ మన దగ్గర లేనంతసేపు వాడు అంటనే ఉంటాం మనం పడతనే మన ఆలోచన మన బలమైనటువంటి శక్తి నిర్మాణం గురించే ఆలోచన చేసుకుంటది మన బలహీనత మాత్రమే తిట్టుకుంటది ఇప్పుడు మీరెవరో ప్రశ్నించుకోండి మీరెవరో తిట్టుకోండి మన బలహీనత మనమే తిట్టుకోవాలి ఏదో మీకు తిట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము ప్రజలే దేవుడు అత్యధిక జనాభా కలిగినటువంటి యొక్క హిందువులు జనాభా కలిగినటువంటి దేశం ఇది హిందువులు అత్యధికంగా జనాభా కలిగినటువంటి బీసీలు ఉన్న దేశం ఇది భారతీయ సంస్కృతికి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి దేశం ఇది కులవృత్తుల ద్వారా రాజ్యాలను ఆర్థిక స్వాలంబన అందించినటువంటి దేశం ఇది కాబట్టి మనలో ఆత్మవిశ్వాసం రాగలిగినప్పుడు తప్పకుండా మనం చేయగలుగుతాం మీకు అందరూ తెలిసి దేశం గురించి మాట్లాడతాం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఒక్క ఓటుతో 1998లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది ఇవాళ ఎవరి నోట చూసినా ఏ పార్టీ నోట చూసినా ఎవరి మాట చూసినా ఎవరి ఆట చూసినా ప్రజలు 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 మాత్రమే అనేటువంటి పరిస్థితులలో నిర్ణయించుకోవాల్సింది ఎవరు నిర్ణయించుకోవాల్సింది మననే ఏ మనము అత్యధిక జనాభా కలిగినటువంటి మనమెవరము భారతీయ వారసులము మనమెవరము సాంస్కృతిక వారసులం మనమెవరము తెలంగాణ సాధకులం మనమెవరము 1200 చిల్లర పై చెరుకు వచ్చిన బీసీల ఈ ప్రశ్నలు మనం వేసుకోగలిగితే మీకు అందరికీ మన ఆలోచన ఏం చెప్తుందో అర్థమైతే పోయిన మందు
డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టులో జడ్జి పేరు కూడా చెప్తాను, మీకు కొట్టచ్చు. సురేష్ యాదవ్, అలహాబాద్ హైకోర్టు సురేష్ యాదవ్ జడ్జి ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లనే ఓ హిందూ కార్యకర్త ఒక పిటిషన్ ఇస్తే ఆయన తప్పు లేదు, మెజార్టీ కలిగిన వాళ్ళు హిందువులు ఉన్నారు కాబట్టి మెజార్టీల గురించి మాట్లాడడం ధర్మమే, అది ధర్మమే అని చెప్పాడు. మెజార్టీ అంటే మెజార్టీ ఎవరైనా మెజార్టీ ప్రజల గురించి మాట్లాడడం అధర్మం కాదు. ఇందులో మీరు ఏమెత్తుకోవాలి? మెజార్టీ బీసీలో ఉన్నాం అడగడం అధర్మం. కేవలం మనం అడుగుతలేమంతే, మనం సాధించుకుంటలేమంతే. ఒక్క ఓట్లు ఎట్లయితే ఇంపార్టెంట్ అయిందో ఇన్ని లక్షలాది మంది, ఇన్ని కోట్లాది మంది సంఘటితమవుతే ఏమవుతుందో తెలంగాణ ఒకసారి మీరు ఆలోచన చేయాల్సింది కోరుతూ, ఆలోచన ఒక పెద్ద ఉద్యమం చేయబోతుంది. ఆలోచన భిన్నమైనటువంటి రూపంలో ఇప్పటి వరకు నా భూతం నా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడు చేయనటువంటి పని మన ఆలోచన చేయబోతుంది. చప్పట్లు ఎందుకు కొడతామంటే మనలో శక్తి ఉద్భవిస్తుంది, మనలో ఉష్ణము ఉద్భవిస్తుంది. రెండు అన్నగలకు భిన్న ధృవాలైనటువంటి రెండు చేతులు కలుస్తాయి. తమ భేదాలు లేకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలుగుతాయి. అందు గురించే మళ్ళొకసారి ఇది ఎవరి సారథ్యంలో? నరసింహ సార్ 50 సంవత్సరాలు పై చిలుకు కులము లేకుండా, వర్గము లేకుండా, ప్రాంతం లేకుండా, ధనము ఉండరా లేదా ఆలోచన లేకుండా వందల మందిని భోజనం పెట్టి అహర్నిశలు గ్రామాన తిరిగినటువంటి ఒక వ్యక్తి యొక్క నేతృత్వంలో మనం చేయాలి. ఆనందం గారు తెలంగాణ మూమెంట్ లో తన యొక్క శక్తి నిర్మాణం కోసం జేఏసీ ప్రారంభించి నిష్ఠగా నిర్భయంగా తెలంగాణ జేఏసీ ప్రారంభించినటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి నాయకుడు యొక్క ఆలోచన. దేవేంద్ర గారు వారు 13-15 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం ఇంట్లోకి చెల్లిపోయి ఆంధ్ర ప్రాంతంలో పనిచేసి వారి అనుభవాన్ని గడించి వారి నేతృత్వంలో యాదగిరన్న అనేక పుస్తకాలు రాసి చేనేత అనేటువంటి ఒక వృత్తిని అధ్యయనం చేస్తూ వందలాది మంది చేనేత కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి నిజాయితీగా నిర్భయంగా వారి యొక్క నాయకత్వంలో మా అన్న మా గుండె అన్న ఆయనకు ఉన్నది ఒకటే గుండె, కానీ అందరికి ఇచ్చేస్తాను. మా కుండ్ర అందన్నయ్య నాకు 82 నుంచి సంబంధం, వారి నాయకత్వం. ఆ పిడికిలి రాజు 36 సంవత్సరాలుగా ఆ పిడికిలిని అట్లనే పట్టుకుని ఉన్నటువంటి అక్క మా రాజన్న ఆయన. ఈ మధ్య కాలంలో పరిచయమైనటువంటి మా బత్తుల సిద్ధేశ్వరుని నాయకత్వం. అనేక మంది మేధావులు, కళాకారులు, రచయితలు, నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, టీచర్లుగా, ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులుగా, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా, సమాజాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా వారి అందరి నాయకత్వంలో మన ఆలోచన ఒక విశిష్టమైనటువంటి ఒక సంస్థగా రూపొందించబోతున్నది. ఇది కేవలం మన ఆలోచన, ఇంకెవరో కాదు. మన అంటే ఎవరు? మన అంటే అందరము. నాగాది
నే కాదు, నా లేదు, నేనేది లేదు, మన. కాబట్టి ఈ మన ఆలోచనకు మీరందరూ మనస వాచ కర్మణ త్యాగంతో నిరంతరం ఓ పాత్రలా కాకుండా నిరంతరము మీకు లభ్యమైనటువంటి సమయంలో ఔచిత్యమైనటువంటి ఆలోచనతో మీకు అందుబాటులో ఉన్నటువంటి ధనముతో మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో మన ఆలోచన తీసుకుపోవడానికి ఒక కొత్త ఆలోచన ఈ ముందుకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు నడుస్తారని, మా అందరికీ మీ ప్రేమలను పంచుతారని, మా అందరికీ మీ సమయాన్ని ఇస్తారని, మీ సంపర్కం ద్వారా మన ఆలోచన అనేటువంటి ఒక ఆలోచనకు రూపమీయాల్సిందిగా కోరుతూ ఎటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలి, మనం ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలి, ఎవరిని జాగృతం చేయాలి, జన జాగృత తెలంగాణ మనది, తెలంగాణ జన జాగృత మహోదయం, తెలంగాణ జన జాగృత మహోదయం ఈ కరుణతోనే చూస్తాం. తెలంగాణలో బీసీల జన జాగృతి ఈ జీవితంలోనే, ఈ ఆలోచనతోనే చూస్తాం. తెలంగాణ మహాగర్జన, తెలంగాణ జన జాగృతి మహోదయం ఈ కరుణతోనే కాంచుదా, ఈ జీవితమున సాధించుదా. ఎన్ని కోట్లున్నాయి, ఎన్ని కోట్లున్నాయి, ఎన్ని బంగారాలున్నాయి, చేతికి ఎన్ని ఉంగరాలున్నాయి, మెడలకు ఎన్ని గొలుసులున్నాయి, ఎన్ని బండ్లున్నాయి, ఎంత అందమైన ముఖం ఉంది, మనకు ఎంత ఆలోచన ఉంది, ఎంత అదృష్టం ఉంది, మనలో ఎంత వైరాగ్యం ఉన్నది, ఏమున్నా ఈ జన్మలోనే మనం కోరిక తీర్చుకుందాం. మీరందరూ మన ఆలోచనకి రావాల్సిందిగా, గ్రామానికి వెళ్ళడానికి మాకు సహకరించాల్సిందిగా, ఇక్కడ నుండి ఈ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ప్రాంతం నుండి మీ అందరికి మన ఆలోచన పిలిపిస్తుంది. రేపటి నుండి సంక్రాంతి, కొత్త క్రాంతి రావాలి. సంక్రాంతి, కొత్త క్రాంతి రావడానికి మనందరం కూడా పునాది వేయాలని మీ అందరినీ కోరుతూ, ఆనందం అన్న ఒక చిన్న మాట చెప్పి, అసలు కమిటీ లేదయ్యా, ఇది ఏమి సంవాదమయ్యా, ఇది ఏం సంఘమయ్యా, నరసింహ కూడా చాలా అన్నాడు. కమిటీ లేదేమో ఎవరు దీనికి ప్రెసిడెంట్ ఎవరు, దీనికి కన్వీనర్ ఎవరు, దీనికి చైర్మన్ ఎవరు, అంతే కదా. ఏమన్నా పెడదామా, ఏదైనా పార్టీ వెళ్దాం. సరే, పార్టీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. దీనికి ఏ పేరు, ఇది మన ఆలోచన ఎట్లా పోతామయ్యా, ఈ మన ఆలోచన ఏంటిది, దీంట్లో కమిటీలు ఉండాలి కదా, వెంకటేశ్వర ఉండాలి కదా. కాబట్టి ఇప్పటి వరకైతే దీనికి కమిటీ లేదు, ఓన్లీ పేపరే ఉంది, పేపర్ మీద రైటింగ్ ఉంది. అన్నిటికంటే ఇంకా మా హృదయాలలో మన ఆలోచన ఉంటుంది. ఈ సంక్రాంతి తర్వాత కొత్త క్రాంతిని తీసుకొని మీ ముందుకు వస్తాం. కొత్త క్రాంతిని, కొత్త వెలుతురును తీసుకొని దక్షిణాయనం నుండి, సూర్యుడు దక్షిణాయనం దగ్గర ఉన్నప్పుడు ఉత్తరాయణం వచ్చే వరకు కొత్త క్రాంతిని తీసుకొచ్చే బాధ్యత మాది, మాది,